నమస్తే, నేను ప్రియాంకారావు. రాష్ట్రాన్ని ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు వరుస భేటీలు నిర్వహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఢిల్లీ వేదికగా ఏదైతే ఏఐ సమ్మిట్ 2026 జరుగుతుందో దీనికి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. అక్కడున్న ఎవరైతే సీఈఓలు ఉంటారో వాళ్ళందరితో కూడా ఆయన భేటీ అవుతూ ఒక అంశంపై ఆయన ప్రసంగించబోతున్నారు. అదొచ్చేసి ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, అలానే టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. మరి ఇంత గొప్ప అంశం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ పాల్గొంటున్నారు కాబట్టి మనకి రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడి కానీ ఏదైనా కంపెనీని కానీ తీసుకొచ్చే యోచనలో ఉన్నారా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నారు అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్న సమ్మిట్కి కూడా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యి ఆయన ఒక అంశం మీద చర్చకి పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి అనేది ఒక పాయింట్ అయితే, ఒక ఇంకా ఎదుగుతున్న రాష్ట్ర సీఎం ఇలాంటి చర్చల్లో పాల్గొనడం అంటే మొన్న మోడీ గారు కూడా అన్నారు ఈ డిజిటల్కి సంబంధించి గురువు అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఎలా చూడాలి అంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీ పర్యటన, అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రి, అస్సాం ముఖ్యమంత్రి వీళ్ళందరితో కలిసి ఒక కీలక ఉపన్యాసం, ఇది ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఇది ఒక గేమ్ చేంజర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే 30 ఏళ్ల యువత ఉపాధికి ఇదే పునాది. అంటే ఏ విధంగా అయితే ఐటీ అనేది అప్పుడు 30 ఏళ్ల క్రితం ఒక గేమ్ చేంజర్గా మారిందో, ఇవాళ మరి కోట్లాది మందికి అదే ఉపాధిగా మారిందో, అలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు మరో కొత్త రూపాన్ని సంతరించుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఇవాళ మనం తీసుకున్నట్లయితే నిన్న ప్రధాని మోడీ కూడా మాట్లాడుతూ ఆయన స్పష్టంగా చెప్పారు, ఏంటి కృత్రిమ మేధ అనేది ఇవాళ మానవ శక్తి అన్నాడు. అసలు మానవ్ అనేదానికి ఆయన ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చారు, ఏంటి మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్, అకౌంటబుల్ గవర్నెన్స్, నేషనల్ సావర్నిటీ, యాక్సెసబుల్, ఇంక్లూజివ్, వ్యాలిడ్, లెజిటిమేట్ అంటూ మానవ్ అనేదానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు. అంటే మనిషి ఏఐ చేతిలో ఒక పనిముట్టు కాకూడదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనిషి చేతిలో ఒక పనిముట్టుగా ఉండాలి, మానవే పైచేయి కావాలంటూ ఇవాళ ప్రధాని మోడీ నిన్న ఇచ్చినటువంటి ఆ సందేశం మొత్తం హాజరైనటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఏఐ నిపుణులకే కాదు, ఈ దిగ్గజ కంపెనీల మరి సీఈఓలకే కాదు, దేశాధినేతలకు కూడా అదొక సందేశం. ఎందుకంటే ఇవాళ మరి నైతిక విలువల వ్యవస్థ, జవాబుదారీ పాలన, సార్వభౌమత్వం, అందుబాటు, సమ్మిళితం, చెల్లుబాటు, చట్టబద్ధత. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ పక్కదారి పడుతుంది, మిస్యూజ్ చేస్తున్నారు. అది జరగకూడదంటూ ప్రధాని సరైనటువంటి దిశానిర్దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడపాల్సిన ఆవశ్యకత పైన నిన్న సుందర్ పిచాయ్ లాంటి దిగ్గజాలందరితో కూడా అయినటువంటి ఇచ్చిన దీంట్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమ్మిట్లో ఒక ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మరి ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి నెలకొల్పాలని, ఏఐ ట్యూటర్స్ ఏది ఆ చెన్నై దాంతో కూడా ఒక ఒప్పందం చేసుకోబోతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఈరోజే అడోబ్ శంతన్ నారాయణ్తో, తర్వాత ఆటోడెస్క్, ఆ తర్వాత ఈ ఆరామ్కో ఇండియా, ఈ కంపెనీల ప్రతినిధులందరితో కూడా ఆయన సమావేశం కావడం, ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్కి ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం, మొత్తం మొన్న రిజిస్ట్రేషన్స్ కూడా మనం చూసాం. ఏఐకి ఇవాళ శిక్షణ ఇవ్వడం కోసం మరి ఆన్లైన్లో పెడితే 50,000 మంది పైన హాజరయ్యారు.
1,00,000 మంది ఏఐ నిపుణులని ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నమాట. దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి అక్కడ మద్రాస్ ఐఐటితో ఒక ఎంఓయూ చేసుకుంటున్నారు. ఇదే ఏఐ ట్యూటర్ అనేది దాంట్లో తీసుకుంటూ నెక్స్ట్ ఏఐ లివింగ్ ల్యాబ్స్ కూడా ఎన్విడియా భాగస్వామ్యంతో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఆ క్వాంటెలా ఆ ఎండితో కూడా సమావేశం అవుతారు. మరి సుందర్ పిచాయ్తో కూడా భేటీ ఉంటుందా? ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ ఇవాళ అసలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా $15 బిలియన్ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం. విశాఖపట్నం నుంచి మరి 13 దేశాలకు సబ్సీ కేబుల్ కూడా వేస్తున్న పరిస్థితుల్లో అదొక గేట్వేగా మారింది. ఇది విశాఖపట్నం నీకు ఈస్ట్ కోస్ట్కి ఒక గేట్వే, ఒక ముఖద్వారంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచం దృష్టి విశాఖపట్నం వైపు. మొత్తం డేటా సెంటర్లన్నీ వాళ్ళ విశాఖపట్నంలో మరి పెడుతున్నటువంటి నేపథ్యంలో అదొక డేటా హబ్గా మారుతుంది. ఏది ఇటు గూగుల్ డేటా సెంటర్తో పాటు రిలయన్స్ వాళ్ళకి డేటా సెంటర్ పెడుతున్నారు. అంటే గూగుల్ అదానితో కలిసి పనిచేస్తోంది. వాళ్ళిద్దరిది కలిపి ఒక డేటా సెంటర్ 1,38,000 కోట్లతో వస్తున్నటువంటి పరిస్థితి. మరి రిలయన్స్ కూడా ఒక 98,000 కోట్లతో వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. సిస్కో అనేటువంటి వాళ్ళు ఒక 15,000 కోట్లతో వాళ్ళు పెడుతున్నారు. బ్రూక్ ఫీల్డ్ అనేటటువంటి సంస్థ కూడా మరి 1,38,000 కోట్లతో వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ పెడుతున్నటువంటి దీంట్లో మొత్తం ఇవాళ ఉత్తరాంధ్ర ఒక డెస్టినేషన్గా మారింది. విశాఖపట్నం ఇవాళ అటు డేటా అనలిటిక్స్, డేటా సైన్స్కే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఇవాళ ఒక డెస్టినేషన్ అవుతున్న పరిస్థితుల్లో అమరావతి ఏంటది క్యాపిటల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు. రైట్. ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా ఒక 133 క్యూబిట్ సామర్థ్యంతో మరి 180 రోజుల్లో దాన్ని రెడీ చేస్తున్నారు. అక్కడ 3-4 క్వాంటమ్ సెంటర్స్ వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ సెంటర్ వస్తుంది. ఇప్పుడు ఈ TCS, L&T, IBM వాళ్ళ క్వాంటమ్ సెంటర్ అసలు సిద్ధమైపోయింది. జపాన్ కూడా అక్కడ క్వాంటమ్ సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఫుసూజు అనే డేటా సెంటర్ వాళ్ళు కూడా పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఇవాళ క్వాంటమ్ వ్యాలీగా అమరావతి, రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతి, డేటా హబ్గా విశాఖపట్నం. అటు ఉత్తరాంధ్ర ఇటు ఈ కోస్తా ప్రాంతాలు ఇవాళ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కంపెనీలన్నీ కూడా ఇవాళ ఈ ప్రాంతం వైపు చూస్తున్న పరిస్థితుల్లో మరోవైపు రాయలసీమ, తిరుపతి, అంటే ఈ మూడింటినే 3 మెగా హబ్స్గా. తిరుపతి వచ్చేసరికి అక్కడ ఏరోస్పేస్ మరి అక్కడ ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేస్తున్నారు. సెమీ కండక్టర్స్ అన్నీ కూడా అక్కడ కొప్పర్తిలో, తర్వాత ఓర్వకల్లులో జపాన్ ఒక 15,000 కోట్ల పెట్టుబడులతో, కొరియా. మోడీ ప్రభుత్వం ఆ 2 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్కి మరి అక్కడ ఆమోదం చెప్పినటువంటి పరిస్థితుల్లో అటు రాయలసీమ, తిరుపతి అదొక మెగా సిటీగా అమరావతి, మరొక మెగా హబ్గా విశాఖపట్నం ఒక మెగా హబ్గా, ఈ 3 క్లస్టర్లని ఇవాళ ఈ 3 గ్రోత్ ఇంజిన్స్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మాణానికి చేస్తున్నటువంటి కృషి. గతంలో మనం చూసాం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి. దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే దగ్గర ఒక 5 ఫోన్లు తిరుపతిలోనే. ఈ ఫాక్స్కాన్, డిక్సన్ ఇవన్నీ కూడా మనం చూసాము. శ్రీ సిటీ సజ్లు అసలు కంప్లీట్ ఫాక్స్కాన్లో అయితే మహిళా ఉద్యోగులే. వాళ్ళ శ్రీ సిటీలో 250 యూనిట్లు వస్తే దాంట్లో ఒక 200 యూనిట్లు మరి చంద్రబాబు హయాంలోనే నెలకొల్పినటువంటి పరిస్థితుల్లో అక్కడ క్రిస్ సిటీ ఒకటి వస్తుంది. అంటే కృష్ణపట్నం పోర్ట్ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రిస్ సిటీ. అటు రక్షణ, పరిశోధన సంస్థలన్నీ కూడా అక్కడ రాయలసీమలో పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే అది బెంగళూరుకి, చెన్నైకి దగ్గరగా ఉండటం. 3 ఇండస్ట్రియల్ క్యారిడార్సు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీదుగా పోవడం. అటు VCIC విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, మరోవైపు BCIC బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, HBIC కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. ఇవి 3టికి కూడా రాయలసీమే
ఇవాళ ఒక ప్లాట్ఫామ్ అయినటువంటి పరిస్థితుల్లో అటు కడప, కర్నూలు అసలు డ్రోన్ సిటీగా చూస్తున్నారు. అవును. అసలు ప్రకాశం ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా మారుతున్నటువంటి పరిస్థితుల్లో రిలయన్స్ వాళ్ళే అక్కడ 65,000 కోట్లతో ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నటువంటి దీంట్లో యువత ఉపాధి లక్ష్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు తీసుకున్నటువంటి టార్గెట్ 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రైట్. 5 ఏళ్లలో. అందుకోసం అసలు ఒక 50 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రాజెక్టులు తెచ్చే ఒక భగీరథ ప్రయత్నం, ఒక బృహత్తర కృషి ఈరోజు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎంత మేరకు సత్ఫలితాలు ఇస్తుందో, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు మరి ఆంధ్రప్రదేశ్ వైపు ఈరోజు ఒప్పందాలు చేసుకుంటాయో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.